ఎప్పుడైనా ఎవరి మీద కోపగించుకున్నా ఆ కోపాన్ని గుండెల్లో పెట్టుకోవద్దు, ఆ పగను గుండెల్లో పెట్టుకోవద్దు. లేఖనాల్లో రాయబడి ఉంటుంది, సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలట. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉదయం ఏదో నీ కోపం వచ్చిందయ్యా, సాయంత్రం వచ్చి ఆ భార్యతో సమాధానపడు. అమ్మా, ఎవరితోనో గొడవ వచ్చింది ఆ మధ్యాహ్నం, సూర్యుడు అస్తమించే లోపు ఆ వ్యక్తితో మరలా నువ్వు సమాధానపడు. అట్లాగని అన్నయ్య సాయంత్రం సమాధానపడి మరలా తెల్లారిన తర్వాత కొట్లాట స్టార్ట్ చేయమంటారా అనేరుగాక. వినారు ఈ మాట? కోపం సహజం. ఎప్పుడు కోపాన్ని గుండెల్లో పెట్టుకోకూడదు. కోపాన్ని పగను గుండెల్లో పెట్టుకున్నావా, సాతాను నీ హృదయాన్ని తన సింహాసనంగా చేసుకొని, నీ హృదయ సింహాసనం మీద వాడు ఆసీనుడై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. ఎవరైనా తప్పు చేశారు, గద్దించావు, హెచ్చరించావు, నీ అధికారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి పెట్టమని ఒక దెబ్బ కొట్టావు, మంచిదే. కానీ సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధానపడే వ్యక్తులుగా బ్రతుకుదుము గాక. కొంతమంది ఉంటారు, ఉదయం గొడవైతే, మధ్యాహ్నం గొడవైతే వారం రోజుల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకే కప్పు కింద బ్రతుకుతారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు, పుచ్చకాయ ఎంత లావు, పుచ్చకాయ ఎంత లావు, లోపటేముంటుందో తెలుసా, నేను మాట్లాడను. 2 రోజుల తర్వాత ఆయన మాట్లాడితే మాట్లాడదాం, మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. 3-4 రోజుల పాటు నీ భర్త మీద మనస్మర్థతో నువ్వు బ్రతికేవంటే తల్లి, నీ హృదయంలోకి సైతాన్ని గడుచు కూర్చుంటాడు. సంఘంలో ఎవరితోనైనా కోపాన్ని అలాగే పెట్టుకొని, పగను అలాగే పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ హృదయాన్ని సాతాను తన సింహాసనంగా చేసుకొని నీ హృదయ సింహాసనం మీద వాడు ఆసీనుడై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. వింటారు ఈ మాట? క్షమాపణ ఎక్కడుంటుందో దేవుని ఆత్మ అక్కడ పనిచేయటం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ స్థానంలో ఆ హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఆ కుటుంబాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఎవరినైనా క్షమిస్తా కానీ మాత్రం సచ్చినా నేను క్షమించను, సచ్చినా క్షమించను. ఆడు నాకు చేసిన కీడు మామూలు కీడా, ఆడు నన్ను ఊచి అన్న మాట మామూలు మాట, ఎవరినైనా క్షమిస్తా కానీ. అమ్మా, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడితే మన హృదయ సింహాసనాన్ని దేవుడు తన సింహాసనంగా చేసుకొని మనలను పరిపాలన చేయటం ప్రారంభించును గాక.